ఈ చేతక మీద భార్యాభర్త కూర్చున్నారు చూడు, వాళ్ళ మీదికి రాగానే దాని పట్టు తప్పి ఆ పాము సరిగ్గా ఈ స్కూటర్ మీద ఉన్నవాడి మెడలో పడింది. పడటంతోనే వెంటనే లేచి ఈ కణత దగ్గర కొట్టింది కాటు. అంతే, క్షణాల్లోనే ప్రాణం పోయింది. నీకు తెలుసా, నాకు తెలుసా మన టైం ఎప్పుడైపోయిద్దో? నీ ధీమా ఏంటో నేను చెప్పనా? నేను అప్పుడే సావన్లే, నన్ను అప్పుడే పిలవడలే, ఓ ఇప్పుడు ఆడా ఇంకా చాలా ఉంది టైం అని నిన్ను నువ్వు మోసం చేసుకొని దేవుడు నీకు ఇచ్చిన విలువైన అమూల్యమైన టైంని చెత్తవాటికి 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 చూడటానికి అలవాటు పడిపోయా. ప్రపంచ ప్రఖ్యాతిగాంచిన దైవజనంలో, ప్రపంచ ప్రఖ్యాతిగాంచినటువంటి శాస్త్రవేత్తల్లో, ప్రపంచ ప్రఖ్యాతిగాంచినటువంటి జ్ఞానవంతులైన వ్యక్తులలో ఎవరైనా వాళ్ళ చరిత్రలో చదవండి, సమయ పాలన విషయంలో వాళ్ళు ఎంత బ్యాలెన్స్గా వ్యవహరించారంటే అంత బ్యాలెన్స్గా వ్యవహరించారు. ఎక్కడ వాళ్ళు టైంని పోగొట్టుకోలా. నీ ముగింపు ఎప్పుడో తెలియని నీకు రేపు అనేది ఉందని ఎలా అనుకుంటున్నావు? ఈరోజు ఇక్కడ కూర్చున్న వాళ్ళకి చెప్తున్నాను, భార్య భర్తని స్కూటర్ ఎక్కించుకొని వెళ్తున్నాడు హైదరాబాద్ కందికల్ గేట్ దగ్గర. ఊహలో కూడా ఊహించని మరణం అది. ట్రైన్ వస్తుందని గేట్ వేశారు. భార్య భర్త ఆ గేట్ తీసినాక అవతలికి వెళ్ళాలి. చెత్తకు స్కూటర్, వెనక భార్య కూర్చుంది, ముందు భర్త. ఆ రైల్వే ట్రాక్ అవతల పక్క చెట్లు ఉన్నాయి. ఆ చెట్లలో మరి గ్రద్ద ఎట్లా పట్టుకుందో తాచుపామును పట్టుకొని దాన్ని గోళ్లతో పట్టుకొని తీసుకెళ్తుంది చంపి తింటానికి. అది పడగెత్తి దాన్ని కాటేయడానికి ట్రై చేస్తుంది. అది పొడుస్తూ దాన్ని తీసుకొని వెళ్ళడానికి ప్రయత్నం చేస్తా ఈ చేతక మీద భార్యాభర్త కూర్చున్నారు చూడు, వాళ్ళ మీదికి రాగానే దాని పట్టు తప్పి ఆ పాము సరిగ్గా ఈ స్కూటర్ మీద ఉన్నవాడి మెడలో పడింది. పడటంతోనే వెంటనే లేచి ఈ కణత దగ్గర కొట్టింది కాటు. అంతే, క్షణాల్లోనే ప్రాణం పోయింది. ఎవరన్నా ఊహిస్తారా అలా జరిగిద్దని? ఊహిస్తారా? తిరుపతి నుంచి నరసరావుపేటకు ప్రయాణమైంది ఒక కుటుంబం. తలలు బోడి చేసుకొని కూడా ఉన్నారు పాపం వాళ్ళు. ఆదివారం పొద్దున్నే నరసరావుపేటలో వాక్యం చెప్పడానికి వెళ్తున్నారు చిలకలూరుపేట నుంచి. కోమటినేని వారి పాలెం దగ్గరకు వచ్చేసరికి ఎక్కడి నుంచి? తిరుపతి నుంచి వచ్చారు. నైట్ అంతా జర్నీ చేసుకుంటా తెల్లవారుజాముకి ఇంకా కరెక్ట్గా 10-12 కిలోమీటర్లు వెళితే వాళ్ళ ఊరు వెళ్ళిపోతారు. వచ్చే ట్రావెల్స్ బస్సును కొట్టింది వీళ్ళ కారు. అంతే, స్పాట్లోనే అతి దారుణంగా చనిపోయారు. వాళ్ళు ఊహించలా. వాళ్ళ పరిస్థితి ఎలా ఉందంటే, ఆ డెడ్ బాడీస్ని బయటికి తీస్తుంటే ఈ ముఖం, ఈ పుర్రె భాగం ఉంటుంది కదా, అది లోపలంతా నుగ్గు అయిపోయి ఈ ముక్కు, ఈ చెక్కిళ్ళు ఇవంతా కూడా అలా తోళ్ళులాగా వ్రేలబడుతుంది. అది చూసినప్పుడు ఒళ్ళు జల్లరిచ్చింది నాకు. 10-12 కిలోమీటర్లు వెళ్తే వాళ్ళు ఊరు చేరతారు. కానీ ఇంత దూరం ప్రయాణం చేసి అదిగో ఊరు అనంగా ఇక్కడ అసూలు బయటం ఏమిటి? వాళ్ళు ఊహించారా? మరణానికి వయోపరిమితి లేదు. యవనస్తుడని, నిండు చోళాలని, మొన్ననే ఉద్యోగం వచ్చిందని, నిన్ననే పెళ్ళయిందని చావు జాలి పడదు. దైవజనుడని, విశ్వాసాన్ని కూడా వదిలిపెట్టదు. దేవుడు మనకిచ్చిన టైం చాలా విలువైంది. దాన్ని ఎంత ఈజీగా ఖర్చు పెడుతున్నారంటే వజ్రాలని సముద్రంలో విసిరినట్టు విసురుతున్నారు టైంని.
దేవుడు నీకు ఇచ్చే ప్రతి గంట ఒక వజ్రం, ప్రతిరోజు ఇంకా పెద్ద వజ్రం. ఆ రోజుని, ఆ గంటను ఉపయోగించుకొని నువ్వు చాలా కార్యాలు చేయొచ్చు. కానీ సెల్ ఫోన్లో నువ్వు రీల్స్ దగ్గర కూర్చుంటే గంట అంటే లెక్క లేకుండా గడిచిపోయింది. చూస్తానే 2 గంటలంటే లెక్క లేకుండా లేచిపోద్ది. అవునా కాదా? ఎంతమంది ఒప్పుకుంటారు? చేతులు ఎత్తండి. ఈరోజు చదువుకున్నోడు, చదువు లేనోడు, చిన్నోడు, పెద్దోడు, ముసలోడు కూడా తిప్పుతున్నాడు. లోకంలో ఏడాడ చెత్త అంతా వస్తుంటుంది. అందులో ఈ జీవితం అంతా దానికే దగలు పెడుతున్నాడు. తన జీవితకాలం అంతా సేవ చేసి సువార్త ప్రకటించి సుమారు 60 సంవత్సరాలు దాటిన ప్రాయంలో ఒక దైవజనుడు తన వారితో ఏమన్నాడో తెలుసా? ఇంకొంతకాలం నాకు ఆయుష్ ఇవ్వమని అడగండ్రా, మళ్ళొక్కసారి ఆంధ్ర రాష్ట్రం మొత్తం చుట్టి ప్రకటిస్తాను, ఆంధ్ర రాష్ట్రాన్ని మళ్ళొక్క ఊపుతాను రా అని ఆయన కోరాడట. ఆయన దేవుడు సమయం ఇవ్వలా. ఆయన ఎంత పెద్ద దైవజనుడైనా, ఎంత గుర్తింపబడిన వాడైనా, ఎంత ప్రశంస పాత్రుడైనా, దేవుడిచ్చిన సమయం వరకే. అది పౌలుకైనా, పేతురుకైనా, యోహానుకైనా, యాకోబుకైనా. అదే పేతురికి ఇప్పుడు టైం ఇస్తే కుప్పలు తెప్పలుగా ఆత్మలు రక్షించబడవచ్చు. అదే పౌలుని ఇప్పుడు ఉంచితే కుప్పలు తెప్పలుగా సంఘాలు కట్టబడవచ్చు. కానీ పౌలు పేతుర్లకి ఇవ్వలా. గతించిపోయిన భక్తులకు టైం ఇస్తే, ఒక చార్లెస్ గ్రాండిన్సన్ ఫిన్నీకి ఇస్తే, ఒక డిఎల్ మూడీకి ఇస్తే, ఒక ఏసన్నకి ఇస్తే, ఒక ముంగమూరి దేవదాస్ అనే దైవజనుడికి ఇస్తే, ఒక భక్త సింగ్ అనే దైవజనుడికి ఇస్తే, ఒక సాధు సుందర్ సింగ్ అనే దైవజనుడికి ఇస్తే పరిస్థితులు వేరేగా ఉంటాయి. కానీ ప్రసంగిలో ఒక మాట ఉంది, చచ్చిన సింహం కంటే బతికున్న కుక్క మేలు కదా అంటాడు. వారు వెళ్ళిపోయారు ప్రభు పాదాల దగ్గరికి. వాళ్ళు ఎంత సమర్పణ కలిగిన భక్తులైనా వాళ్ళకి ఇచ్చిన టైం అయిపోగానే దేవుడు తీసుకుంటాడు, టైం మరొకరికి ఇస్తాడు. నా తమ్ముడు, నా చెల్లి, నీకు దేవుడిచ్చిన టైం ఎప్పుడో నువ్వు రాసుకున్నావా? నువ్వు ఫిక్స్ అయ్యావా? నువ్వేమన్నా కలలు గంటున్నావా? గ్యారంటీ కార్డులు ఏమన్నా తెచ్చుకున్నావా? ఎవరికంటే గొప్పోడి, ఎవరికంటే మునగాడివి? దేవుడు నీకు ఇచ్చిన విలువైన టైంని సద్వినియోగం చేసుకుంటే పనికొస్తావు, దేవుని పని చేస్తావు, 4 జీవితాలని కడతావు, 4గురిని వెలిగిస్తావు, 10 మందికి ఆధారం అవుతావు, 10 మందిని పరలోకం చేరుస్తావు. నువ్వు దానికి ప్రిపేర్ కాకుండా నీ టైంనంతా నాశనం చేసుకొని, లైఫ్నంతా పాడు చేసుకొని, చివరికి చావు దగ్గరికి వచ్చి ఆ కిడ్నీలో లివరో చెడిపోయి, ఆ గుండె ఏదో సమస్య వచ్చి ఆ బెడ్ మీద ఉండి అప్పుడు అంటాడు, ప్రభువా నాకు అవకాశం ఇవ్వు, ప్రభువా నాకు ఒక్క ఛాన్స్ ఇవ్వు, నన్ను బ్రతికించు, నీకోసం సేవ చేస్తానయ్యా అంటాడు. ఎప్పుడు? పడక సీన్లో. అప్పుడు దేవుడు ఏమంటాడో తెలుసా? పిచ్చోడా, చాలా టైం ఇచ్చా, చూసా బాయ్, వింటున్నావా? చాలా సంవత్సరాలు చూశారా నిన్ను బాబు, ఇంకేంది టైము? ఇచ్చిన టైం అంతా చెత్తగా తగలబోసావు. ఎన్నోసార్లు నిన్ను హెచ్చరించా. పనికి మాలిన వ్యాపకాలు పెట్టుకొని నీ మైండ్ అంతా దాన్ని కనెక్ట్ చేసుకొని నీ టైం అంతా నాశనం చేసుకొని నన్ను ఇప్పుడు టైం అడుగుతున్నా. బుద్ధుందా నీకు? ఇంకొచ్చాయి పొడిసిన పోటు చాలు కానీ అంటాడు అబ్రామ్. నువ్వేదో బెడ్ మీద ఉండి కనికరం కోరావని ఇవ్వడో. ఇచ్చిన టైంని వినియోగించుకున్నవాడు తెలివైనవాడు. దేవుడు నాకు ఇచ్చిన కృపలో, నాకు ఇచ్చిన ఛాన్స్లో దేన్ని మిస్ చేసుకోకుండా నా టైంని బ్యాలెన్స్ చేసుకోవడానికి నేను ఇష్టపడుతున్నా. అది నాకు చాలా ప్లస్ అయింది. మీరు నమ్మండి, నమ్మకపోండి. కొంతమందిని మారు మనసు పొందమని పిలుస్తాడు. ఈ మారు మనసు పొందమని పిలుస్తాడు. బాప్తిస్మం ముందురా నాయనా, నిన్ను పరలోక రాజ్యం చేర్చుకుంటానని పిలుస్తాడు. రారు. ఇట్లనే ఒక కార్యక్రమం పెట్టి ఒక ఫంక్షన్ హాల్లో యవనస్తులైన పిల్లలందరినీ గ్యాదర్ చేసి
యవనస్తులైన పిల్లలందరినీ గ్యాదర్ చేసి వాళ్ళందరికీ సువార్త చెప్పి వాళ్ళందరికీ నరకాన్ని గురించి, పరలోకాన్ని గురించి, ఆత్మరక్షణ విలువ గురించి, యేసయ్య త్యాగాన్ని గురించి వివరించి వాళ్ళకి ముగింపులో కార్డ్స్ ఇచ్చారంట. మీరు విన్నదాన్ని బట్టి మీ తీర్మానం రాయండి అని. మీరు విన్నదాన్ని బట్టి మీ తీర్మానం ఏంటో రాయండి అంటే అందరూ వాళ్ళ తీర్మానాలు రాశారు. ఒక అమ్మాయి ఒక తీర్మానాన్ని రాసింది. ఏం తీర్మానం రాసిందో తెలుసా? ఇవన్నీ విన్న తర్వాత యేసే నిజమైన దేవుడని నాకు అర్థమైంది, నా పాపముల కొరకు ఆయన ప్రాణం పెట్టాడని నాకు అర్థమైంది, నేను ఆయన ఇచ్చిన రక్షణను నిర్లక్ష్యం చేస్తే నరకం తప్పించుకోలేనని నాకు అర్థమైంది, నన్ను పరలోకం చేర్చడానికి యేసు ప్రభు అంత రిస్క్ చేశాడని నాకు అర్థమైంది, ఇది ఇంకా ఎవరు చెయ్యలేదు అని కూడా నాకు అర్థమైంది. కానీ నేను బాప్తిస్మం అంటే మారు మనసు బాప్తిస్మం అనేది ఇప్పట్లో చెయ్యలేను. నేను ఇంకా కొన్ని కోరికలు కలిగి ఉన్నాను, అవి తీర్చుకున్న తరువాత అప్పుడు నేను బాప్తిస్మం పొందుతాను అని రాసింది. ఆశ్చర్యం చెప్పనా, అదే రోజు నైట్ ఆ అమ్మాయి చనిపోయింది. ఊహించని రీతిలో. ఇన్ని తెలిసి కార్డులో ఇంత డీటెయిల్డ్గా రాసి అమ్మాయి ఊహించలా ఆ రాత్రే చివరి రాత్రి అని. ఊహించలా, కానీ అయిపోయింది. అంటే అమ్మాయి ఏం ఫిక్స్ అయిందంటే, ఇంకా నాకు చాలా భవిష్యత్తు ఉంది, నాది చాలా పెద్ద జీవితం, నాది చాలా చిన్న వయసు, ఇంకా నేను చాలా కాలం బ్రతుకుతాను, నేను ఇప్పుడే చావను, కాబట్టి ఇవన్నీ నాకు తెలిసిన ఇప్పుడే నేను పొందను. నాకు తెలిసిన దైవజనుడు శామ్యూయల్ దేవవరం అనే దైవజనుడు, ఆయన కూడా ఆ వైద్య సంబంధమైనటువంటి దానిలో పనిచేసినటువంటి వాడు. ఆయన ఒక నక్సలైట్గా తన జీవితాన్ని జరిగించి అక్కడ అరణ్యంలో ప్రభు చేత దర్శించబడి ప్రభులోకి వచ్చాడు. పసికందుగా ఉన్నప్పుడు, ఇంచుమించు 12 ఏళ్ల వయసులో ఉన్నప్పుడు సముద్రంలో మునిగి చనిపోతే తల్లిదండ్రి ఆయన కోసం ప్రార్థించినప్పుడు ఆయన బ్రతికాడు. చచ్చిపోయినోడు బ్రతికాడు. అలా బ్రతికిన తర్వాత పెరిగి పెద్దవాడై చదివి ప్రయోజకుడు అవుతాడు అనుకుంటే కొంతమంది ఈ నక్సల్స్ ఉద్యమంలోనికి ఆయన ఆకర్షించారు. అందులోకి చేరి ఒక నక్సలైట్గా మారి కొంతమంది ప్రాణాలు తీయటానికి కూడా అతను వాడబడ్డాడు. ఫోటోలో చూశారు మీరు, శామ్యూయల్ దేవవరం అనే దైవజనుడు. ఆయన తరువాత అరణ్యంలో ప్రభువుని కలుసుకున్నాడు. నక్సలైట్ ఉద్యమంలో ఉండి ఒకరోజు తన ఇంటికి వచ్చినప్పుడు మధ్యరాత్రి వేళ ఆకలయ్యి అమ్మ ఇంట్లో ఏదన్నా ఆహారం చేసిద్ది, సైలెంట్గా వెనక నుంచి వెళ్ళి తిని వెళదామని ఇంటి వెనక వైపు నుంచి తల్లిదండ్రులు కూడా తెలియకుండా ఇంట్లోకి రావడానికి ప్రయత్నించాడు. మధ్యరాత్రి ఇంచుమించు 1-2 సమయంలో. అలాంటి టైంలో ఆయనకు ఒక స్వరం వినబడుతుంది ఇంట్లో. అది ఎవరిది అంటే వాళ్ళ అమ్మది. మోకాళ్ళుని ఆమె ప్రార్థిస్తుంది. ఏమనంటే, దేవా నా కుమారుణ్ణి చంపవా, నా కుమారుణ్ణి చంపేవా, నా కుమారుడి ప్రాణం తీసుకోవా, నువ్వు వాడి ప్రాణం తీయకపోతే వాడు ఇంకా చాలామంది ప్రాణాలు తీస్తాడయ్యా, అలాంటి కొడుకును నాకెందుకు ఇచ్చావు దేవా, వాడి ప్రాణం తీసుకోదేవా అని కేవలం అదే అంశం పెట్టి ప్రార్థన చేస్తున్నా. జన్మనిచ్చిన తల్లి కొడుకు ఏదో అవుతాడంటే ఏదో అయితే అది తట్టుకోలేక తన కుమారుడు వల్ల పోతున్న ప్రాణాలను బట్టి బాధపడి ఇంకెందుకు ఇతడు బ్రతకటం, ఇతడు చావటమే కరెక్ట్ అని కన్న తల్లి బిడ్డ చావు కోసం ప్రార్థన చేస్తున్న ఆ ప్రార్థన ఆయన చెవుల్లో పడింది. ఏడ్చుకున్నాడు. నేను ఉద్యమంలో ఉన్నా, నేను చేసే త్యాగం నా తల్లికి అర్థం కావటం లేదు, చివరికి నన్ను కన్న తల్లి కూడా నా చావును ఎదురు చూస్తుందని ఆహారం తినకుండా వెళ్ళిపోతాడు. అదే ఆలోచిస్తూ ఉంటాడు.
ఆ తర్వాత అరణ్యంలో ఒక రాత్రి వేళ ఆయన సిపాయి డ్యూటీ చేస్తున్నప్పుడు ఒక స్వరం ఆయనతో మాట్లాడటం ఆయన స్పష్టంగా విని యేసు ప్రభు గురించి ఆలోచించి ఆయన మారు మనసు పొందుతాడు. ప్రభుకి స్తోత్రం. ఆయన రక్షణలోనికి వస్తాడు. రక్షణలోనికి వచ్చిన తర్వాత దైవ సేవ కొరకు ఆయన పిలువబడతాడు. ఆయన అలా పిలువబడిన తర్వాత ఒకరోజు ఆయన ప్రార్థనలో ఉన్నప్పుడు దేవుడు ఒక వైద్యురాలను ఆయనకు చూపిస్తాడు. ఒక వైద్యురాలు, ఫేమస్ డాక్టర్ని ఒక ఆమెని ఆయనకు చూపించి, నీవు ఆమె యొద్దకు వెళ్ళి ఆమెకు నన్ను గురించి చెప్పు, ఆమె ఇంటి వారిని రక్షణ పొందమని చెప్పు అని ఆయన ప్రేరేపించినప్పుడు ఈయన ఆమె ఇంటికి వెళ్తాడు. ఆమె హాస్పిటల్లో ఉన్నప్పుడు వెళ్తాడు అక్కడికి. సో అండ్ సో అని చెప్పినప్పుడు ఆయన్ని లోపలికి రానిస్తారు. అప్పుడు ఆమె ఓపీలో ఉంటుంది. అక్కడ ఆమెను కలుసుకుంటాడు ఆయన. కలుసుకొని ఆమెకు క్రీస్తు గురించి చెప్పినప్పుడు జీసస్ గురించి నాకు తెలుసు అని కొన్ని మాటలు వింటది. ఆయనే పంపాడమ్మా నన్ను ప్రేరేపించి, నీ పేరు నాకు ఇచ్చి మరి నాకు పంపాడు. దయచేసి మారు మనసు పొంది నువ్వు నీ ఫ్యామిలీ త్వరగా బాప్తిస్మం పొందండి, త్వరగా రక్షింపబడండి, త్వరగా సిద్ధపడండి అని ఆమెతో మాట్లాడితే ఆమె ఈ రక్షణ బాప్తిస్మం, ప్రభువుకి జీవితం అప్పగించటం అనే మాట వచ్చేసరికి ఆమె చిరాకు పడింది. నేను ఇప్పుడు ఓపీలో ఉన్నాను, మీరు ఈ మ్యాటర్ అంతా చెప్పేదానికి ఇది సమయం కాదు, బయట పేషెంట్స్ ఉన్నారు, దయచేసి నా టైంని అర్థం చేసుకోండి, మీరు చెప్పేవన్నీ విని మీరు చెప్పినట్టు చేయటానికి నాకు టైం లేదు, నన్ను అర్థం చేసుకోండి ప్లీజ్ అంది. ఏం లేదండి, ఏం టైం లేదు. పాస్టర్లు చిల్లర కోసం వచ్చి ఇలాంటి మాటలు ఎన్నో చెప్తా ఉంటారు. ఈ చిల్లర మాటలు మనకి ఎందుకు అనుకుందో ఏమో పిచ్చితండి. చిల్లర కోసం వచ్చేవాడైతే నీకంటే బాగానే సంపాదిస్తాడు. బ్రతకడానికి వస్తే బ్రతకడానికి బోల్డన్ని పనులు లోకంలో చాలా ఉన్నాయి. కానీ దైవ సేవ వచ్చేవాడు బ్రతకడానికి కాదు, అన్నికుల్ని బ్రతికించడానికి వస్తాడు సేవకి. ఇది అర్థం చేసుకోలేని మూర్ఖ జనం ఉన్నారు. వాళ్ళు అలా అనుకుంటారు, ఏమి కూడా అనుకుందేమో. ఆయన ఆ మాట చెప్పి బ్రతిమలాడాడు. అమ్మా, దేవుడు ప్రేరేపిస్తే, దేవుడు చెప్తే నేను వచ్చాను. ఆయన మాటలు చాలా వినయంగా ఉంటాయి, చాలా కన్నీటితో ఉంటాయి, చాలా భారంతో ఉంటాయి. ఏడుస్తానే ఆయన వాక్యం మాట్లాడతారు కన్నీళ్లతోనే. అలాంటి దైవజనుడు ఆయన. ఆయన్ని పంపించాడు దేవుడు, వెళ్ళి చెప్పున్నానా వినలా, నా టైం లేదు సార్ ప్లీజ్ అంది. టైం లేకపోతే నేను చేసేది ఏముందిలేమని వచ్చేసాడు. ఓ రోజు ఇది జరిగిన తర్వాత ఈ హాస్పిటల్లో సర్జరీ చేయించుకోవడానికి వచ్చారు. పల్లెటూరు నుంచి ఒక అమ్మాయిని తెచ్చారు. సర్జరీ సక్సెస్ అయింది. కృతజ్ఞతగా వాళ్ళు డాక్టర్ గారికి, సహజంగా ఎవరైనా పేషెంట్స్ ఆరోగ్యం కుదుట పడితే ఈ పండ్లు, ఈ ఫ్రూట్స్ అవి ఇచ్చి థ్యాంక్స్ చెప్తారు. సహజంగా బాగా వైద్యం చేశారండి, నాకు మంచి హెల్త్ వచ్చింది, థ్యాంక్స్ అండి అని కృతజ్ఞతాపూర్వకంగా కొన్ని వస్తువులు, కొంత డబ్బు అట్లా ఇస్తుంటారు వైద్యులకి. అట్లా ఈమెకి ఏం చేశారంటే, పల్లెటూరు ప్రజలు కదా, కొన్ని ఆకుకూరలు, కొన్ని కూరగాయలు తీసుకొచ్చి, డాక్టర్మ్మ గారు ఇవి ఏ మందులు వేయకుండా పెంచినాయండి, మీకని ప్రత్యేకంగా తీసుకొచ్చాము అంటే, ఈ పల్లెటూరు నుంచి డైరెక్ట్గా వచ్చిందంటే ఇది చాలా ఆరోగ్య కారణం అని చెప్పి వైద్యులు బాగా ఇష్టపడతారు వాటిని. తీసుకుందామే, తీసుకొని ఇంటికి తీసుకెళ్ళి ఫ్రిడ్జ్లో, అరలు ఉంటాయి కదా, ఫ్రిడ్జ్లో ఉండే అరలు ప్యాక్ అయి ఉంటాయా, జాలీలాగా ఉంటాయా, గ్రిల్ లాగా ఉంటుందా, ప్యాక్ ఉంటుందా, లేకపోతే నాకేంది ఆడవాళ్ళకి తెలుసు, ఫ్రిడ్జ్లో వాడేది వాళ్ళు లేక ఎక్కువ ఎలా ఉంటుందండి, అరలు ఉంటుంది, ఖాళీలు ఉంటాయి మధ్యలో, చిన్న రాడ్స్ ఇస్తాడు అంతే, ఎందుకంటే ఆ కూలింగ్ అంతా అన్నిటికీ తగలాలని. ఓకేనా? తీసుకెళ్ళి ఏం చేసిందంటే, ఒక అరలో కూరగాయలు పెట్టింది, ఒక అరలో ఆకుకూరలు పెట్టింది, అడుగున నైట్ పాలు కాగబెట్టి తోడేసి అడుగున గిన్నె పెట్టింది, పాల గిన్నె.
అందులోకి ఎలా చేరిందో తెలియదు. ఒక పాము ఒకటి, కొన్ని పాములు ఎలా ఉంటాయంటే అవి వయసులో పెద్దవి అయినా సైజులో చిన్నగా ఉంటాయి. కొన్ని పాములు విషసహిత పామే అది ఆకుకూరల్లో చేరింది. వాళ్ళు ఆ కట్ట తీసుకొచ్చి ఆమెకి ఇచ్చారు. ఆమె నేరుగా తీసుకొచ్చి ఫ్రిడ్జ్లో పెట్టింది. ఈ మనుషుల చేతులు మారుతున్నప్పుడు అది బయటికి రావతి కాక అందులోనే కూర్చుంది. చాలామంది కట్టెల మోపుల్లో కూర్చుంటాయి పాములు. మనుషులు దాన్ని కదిలించినందరికి అవి భయపడి లోపలే ఉంటాయి. అవి దించినప్పుడు చిన్నగా వెళ్ళిపోతాయి బయటికి. పౌలు పొల్లలు ఏరినప్పుడు కూడా అందులోంచి పాము వచ్చి ఆయన చేయిని పట్టడం మనకు తెలుసు. ఈ ఆకుకూరలో చేరింది ఆ పాము. ఆ ఫ్రిడ్జ్ డోర్ క్లోజ్ చేసింది. నైట్ పండుకొని నిద్రపోయారు. ఈ చలి దెబ్బకి అది లోపల ఆకుల్లో ఉండలేక బయటకు వచ్చి అటు ఇటు తిరుగుతా నేరుగా ఆ పాల గిన్నెలో పడింది. పడి చచ్చింది. దానిలో ఉన్న విషమంతా పెరుగులోకి వచ్చింది. పాము అడుక్కెళ్ళింది, చచ్చి తెల్లవార్దులు ఆ విషమంతా పాలల్లో కూరింది. అది పెరుగయింది. ఇంత సీన్ ఫ్రిడ్జ్లో జరిగిందని డాక్టర్ గారికి తెలీదు. విషసహిత పామది, ప్రమాదకరమైన విషం ఉంది. డాక్టర్ గారి పరిస్థితి ఏంటి? ఆమెకు తెలియదుగా. పొద్దున్నే లేచింది, పిల్లల్ని రెడీ చేసింది స్కూల్కి పంపడానికి, భర్త రెడీ అయ్యాడు ఆఫీస్కి వెళ్ళటానికి, ఏమో రెడీ అయ్యింది హాస్పిటల్కి వెళ్ళటానికి. అదే పెరిగేసి భర్తకు పెట్టింది, అదే పెరిగేసి పిల్లలకు పెట్టింది, అదే పెరిగేసుకొని ఆమె తిన్నది. ఈ కాస్త డబ్బున్నోళ్ళు ఏం చేస్తారంటే లీటర్ పాలు అవసరం అయితే 2 లీటర్లు పోయించుకుంటారు. ఎందుకంటే ఎవరైనా అతిథులు వస్తే వాళ్ళకి టీలు కాఫీలు ఇవ్వడానికి కంఫర్ట్గా ఉంటుంది. యథార్థంగా జరిగిన సంఘటన. వెళ్ళిపోయారు, ఎవరి ప్లేస్కి వాళ్ళు వెళ్ళిపోయారు. అదే వేసుకొని తిని ఆ పైదంతా వేసుకొని తిన్నారు. సగం పెరుగు అంతే ఉంది. ఆ పెరుగు అడుగున పాము ఉంది. ఇక పని మనిషి వచ్చింది. పని మనిషి వచ్చి కూడా వెంటనే చూసిందా? ఆమె ఊడ్చుళ్ళు, కడుగుళ్ళు, తుడుచుళ్ళు అయిపోయినాక తోముళ్ళ దగ్గరికి వచ్చింది. ఆమె తోముడి దగ్గరికి వెళ్ళేటప్పటికి చాలా టైం అయిపోయింది. అప్పుడు పాత్రల్లో నైట్ ఉన్న పదార్థాలు ఇంకో వాటిలోకి మార్చి రాత్రి వాడిన పాత్రలు కడగటం సహజంగా స్త్రీలు చేస్తారు. అలా మిగిలిపోయిన వాటిని వేరే వాటికి వాడతారు. అప్పుడు ఈ అమ్మాయి ఆ పెరుగుని ఇంకో దానిలోకి మారుస్తున్నప్పుడు ఆ గంటతో తిప్పినప్పుడు పాము బయటకు వచ్చింది. అంటే బతికిలేదు, సచ్చి. ఆమె గుండె జారిపోయింది. అప్పుడు ఆ పెరిగేసుకొని వాళ్ళు తిన్నారని అర్థమయ్యి వెంటనే డాక్టర్ గారికి ఫోన్ చేసింది. డాక్టర్ గారు, మీరు తిన్న పెరుగులో విషం ఉంది, ఆ పెరుగులో పాము ఉందండి, ఆ పాము చచ్చింది, దాని విషం అంతా పెరుగులో కూరింది, అదే మీరు వేసుకొని తిన్నారు, మరి ఎలా ఉన్నారో ఏమో అని అంటే, పిచ్చా, ఓపిలో ఉన్నాను నేను, పెట్టే అంది. లేదమ్మగారు, నిజం, మీరు ఆకుకూరలు పెట్టినట్టున్నారు, మీకు ఎవరో ఇచ్చినట్టున్నారు, ఆకుకూరలు పెట్టినట్టున్నారు, పెట్టారా అంది. పెట్టాను. ఆ ఆకుకూరల్లో ఉన్నట్టుందండి, అది మీరు అడుగున పెరుగు కింద పెట్టారు, అందులో పడింది. అయ్యో ప్రమాదం అండి అని చెప్పి ఫోన్ చేస్తే అప్పుడు అర్థమైంది ఆమె, గరే నిజమే కదా అని వెంటనే భర్తకు ఫోన్ చేసింది. పిల్లలు ఎలా ఉన్నారో స్కూల్కి వెళ్ళి పిల్లల్ని చూడండి, మనం తిన్న ఆహారం విషసహితమైంది అని చెప్పి భర్తకు ఫోన్ చేస్తే సస్తా బతుకుతా ఆయన బయలుదేరాడు. ఆయన వెళ్తూ ఉండగానే ఫోన్, స్కూల్లో 2 పిల్లలు అవుట్. ఈ వార్త వింటూనే ఈయనకి బ్లడ్. ఈ వరుసగా ఈ వార్తలు వింటూ ఈమె అపస్మార స్థితికి వెళ్ళిపోయింది. ఈమెకు కూడా ఎక్కింది. వైద్యం చేసి జనాల్ని బ్రతికించే వైద్యురాలి గతి ఏమంది? మారు మనసు పొందమ్మా, రక్షణ పొందమ్మా అంటే నాకు ఇప్పుడు వాటిని గురించి విని ఆలోచించి అలా చేసే టైం లేదు. ఇంకా బోల్డ్ అంత లైఫ్ ఉంది. ఎప్పుడో చచ్చేటప్పుడు చూద్దాం. ఎప్పుడు చావు వస్తుందో తెలియదు కనుకనే దేవుడు ఇదే రక్షణ దినం, నేడే అనుకూల సమయం అన్నాడు. అంతేగాని 1 సంవత్సరం తర్వాత రక్షణ దినం, 6 నెలల తర్వాత అనుకూల సమయం వల్ల
నేడే రక్షణ దినం, ఇదే అనుకూల సమయం. ఆయన ఇంకా రాలేదు, నీ ప్రాణం ఇంకా పోలేదు. ఇవి రెండు జరక్కముందే నువ్వు మారు మనసు పొంది బాప్తిస్మం పొంది పాపాలన్నీ కడిగేసుకొని ప్రభు చేతికి జీవితాన్ని అప్పగించి సిద్ధపడు అని దేవుడు మొత్తుకొని పిలుస్తుంటే ఎంతకాలం నిర్లక్ష్యం? విన్న బోధ ఇది నాది కాదు అని నిర్లక్ష్యముగా వెళ్తావా? రేపు ఎనటి రోజున నిన్ను మరణము సంధిస్తే నీ గతి ఏమైద్ది దైవజనుడా? అప్పుడు ఏం చేస్తావు? సేవ. అది జరగకముందే సేవ చేయాలి. విన్న బోధ ఇది నాది కాదు అని నిర్లక్ష్యంగా వెళ్ళిపోయే ఓ వ్యక్తి సోదరుడా, మారు మనసు పొంది బాప్తిస్మం పొంది ఒడ్డెక్కురా నాయనాన్ని పిలిస్తే ఇది నాది కాదని వెళుతున్నావు. రేపు ఎనడి రోజున నిన్ను మరణము సంధిస్తే, మరణం నిన్ను ఎదుర్కొంటే నీ గతి ఘోర అగ్నికే కదా. కాబట్టి టైంని బ్యాలెన్స్ చేసుకోవటం అనేది చాలా ముఖ్యమైన విషయం. దేవుడు నీకు ఇచ్చిన టైంని దయచేసి స్వీకరించి, నేను చెప్తున్నాను, నువ్వు ఎన్ని పూజలు పునస్కారాలు చేసినా పుణ్యకార్యాలు చేసినా అవేటి వల్ల కూడా నీకు రక్షణ కలుగదు. నువ్వు చేయాల్సిన పుణ్యకార్యం ఒక్కటే ఒకటి ఉంది. నేను పాపిని అని ఒప్పుకొని ఇక చెయ్యకూడదని తీర్మానించుకొని మారు మనసు పొంది బాప్తిస్మం పొంది నువ్వు యేసయ్య బిడ్డగా మారిపోవటం, యేసు చేసినటువంటి సిలువ బలియాగం మీద విశ్వాసం ఉంచటం అనే ఈ చిన్న పుణ్యకార్యం నువ్వు చేస్తే నిత్యము మండే నరకం తప్పించుకొని పరలోకం వెళ్తాం. దీనికి పైసా ఖర్చు లేదు, ఒంటికి చాకిరీ లేదు, కేవలం ఉచితం. ఇలా ఉచితంగా నీకు ఇచ్చిన అవకాశాన్ని, ఆయన ప్రాణం ఇచ్చి మరి ఇచ్చిన అవకాశాన్ని నువ్వు నిర్లక్ష్యం చేసి వెళ్ళిపోతే రేపటి రోజున నీ ఆత్మ ఎక్కడుంటుందో నువ్వే ఆలోచించు.